దేవుని నామానికి స్తోత్రం అండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనునికి నా వందనాలండి. మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదామండి. మహాగణుడ మహోన్నతుడేసయ్య సర్వశక్తిమంతుడ నీకు వందనాలు స్వామి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన ఇదిగో ప్రభు ఇంతవరకు నాయన నీ ప్రియ బిడ్డలందరూ నాయన ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో నిన్ను మహిమపరిచి ఉన్నారు దేవా. నీతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇప్పుడు బిడ్డలతో మాట్లాడే సమయం నాయన. ఆ బిడ్డలకు ఏ వర్తమానం నువ్వు ఇవ్వబోచున్నావో నా తండ్రి నాకు తెలియదు ప్రభా. నాలో మీరుండి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి ఆ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు విరిచి వడ్డించండి అయ్యా. నాయన నా తండ్రి, నాలో మీరున్నందుకు నీకు స్తోత్రాలు. నా నోటును మీరు బోరుగా వాడుకుని ప్రభా, ఈ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరే వడ్డించి నాయన తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని తృప్తిపరచమని యేసయ్య అతి పరిశుద్ధనామములో బ్రతిమలాడి కొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి వందనాలండి. మీ అందరికీ నా వందనాలు, దైవజనులకి నా వందనాలండి. చూసుకుందాం, చూడండి వాక్యంలోనికి వెళ్దాము. ఆదికాండము 32-31 వచనం చదువుకుందామండి. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. ఈ ప్రార్థన చూడండి. ఇక్కడ ఈ యొక్క తొడకుంటుతూ నడిచే వ్యక్తి ఎవరండి? ఆ యొక్క యాకోబు గారు. చూడండి, యాకోబు ఈ యొక్క ఇస్సాకు కుమారుడై ఉన్నాడు. ఆ యొక్క ఇస్సాకు నీకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఈ యొక్క ఏం చేశాడంటే, నేను ఆహారం తిని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని అన్నప్పుడు, నేను ఎవరు మీరు అని అక్కడ అన్నప్పుడు తండ్రితో ఒక అబద్ధం ఆడాడండి. నేను ఏసావను అని అబద్ధం ఆడాడు. యాకోబు వెళ్ళి ఆహారం సిద్ధపాటు చేసి తండ్రికి తీసుకెళ్ళి ఏసావును అని అబద్ధం ఆడాడు. మరలా మామ దగ్గరికి వెళ్ళి కూడా మామను కూడా మోసం చేశాడు. అంటే మామ చేతిలో తన మోసపోయాడు. అంటే చూడండి, మీరు మోసపోకూడదు, దేవుడు వెక్కిరించబడ్డాన్ని చేసి మీరు మోసం చేస్తే ఆ మోసం మీకే వచ్చి తగులుతుందని దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మోసపోకూడదు, దేవుడు వెక్కిరించబడ్డాడు అంటే అది నీకు తిరిగి తెస్తాడు దేవుడు అనేది దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ మాటలో నీకు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇక్కడ చూడండి యాకోబు గారు ఏం చేశారు, ఆ యొక్క పెనుయేలు నుంచి దిగి వెళ్ళిపోయేటప్పుడు తొడకుంటుతూ వెళుతున్నాడండి. ఎందుకోసం అంటే రాత్రంతయు జాగార ప్రార్థన చేశాడు. రాత్రంతయు ఆ యొక్క ఎబ్బేకు రేవులో ఆయన ఆ యొక్క దేవదూతలు పైకెక్కుతూ దిగుతూ ఉండగా ఆ యొక్క ఈ యొక్క బిడ్డలందరినీ పంపించేసి ఆ ఏసావు అనే అన్నగారు వచ్చి నన్ను ఎక్కడ చంపేస్తాడేమో, నేను ఈ అన్నను మోసం చేశాను కదా, ఇప్పుడు మామ దగ్గర నుంచి మరలా నా యొక్క పుట్టినూరు దగ్గరికి, నా తండ్రి ఊరి దగ్గరికి నేను వస్తున్నాను, ఇప్పుడు నేనేమైపోతాను అనేసి ఏమనుకునే భయపడి అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానికి వచ్చినప్పుడు దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండగా ఆయన పాదాలు పట్టుకుని దేవుడి పాదాలు పట్టుకుని ప్రార్థన చేశాడు. రాత్రంతా పెనుగులాడాడండి. ఎక్కడ? ఆ యొక్క ఎబ్బెకు రేవు దగ్గర. అందుకోసం ఆ యొక్క దేవదూత ఆ యొక్క గాడిద దవడ ఎముక తీసుకుని తొడగూటిలో పొడవగానే తొడగూటి నరమ తెగిపోయిందండి. అందుకోసము అతడు కుంటుతూ నడుస్తూ వెళ్ళి ఉన్నాడు. ఇది రాత్రి అంతయు జాగార ప్రార్థన చేసి ఉన్నాడు. ఎందుకోసం? తన చేసిన తప్పుకు తన పశ్చాత్తాప్తుడయ్యి, ఎందుకంటే నేను ఇంతగా సంపాదించి నా బిడ్డలు, నా భార్యలు, నా యొక్క దాసులు, ఉపపత్నులు, ఇంతమందితో ఆస్తులు అంతస్తులతో మరలా నేను ఏం ముఖం పెట్టుకుని నేను ఆ ఊరికి వెళ్ళిన ఆ ఊరిని మోసం చేసి నా అన్నగారిని మోసం చేసి నేను వచ్చాను కదా, ఇప్పుడు నా ముఖం వారికి జీవించలేను. ఒకవేళ వెళ్ళానంటే నా అన్నగారు ఎదురొచ్చినని చంపేస్తాడు, నాతో పాటు ఎంతమంది జనం అనాథులైపోతారే అనేసి అప్పుడు పశ్చాత్తాప్తుడయ్యండి దేవుని పాదాలు పట్టుకున్నాడు. చూడండి, నేను చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే, ఏ యొక్క తప్పుదైనా ఉంటే గనక మనకు తెలుసు గనక మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, దేవా నేను చేసిన పొరపాటుని నన్ను క్షమించు, నన్ను సరిచేయి, నేను వెళ్ళే దారిని నువ్వు సరళము చేయి అని ప్రతి ఒక్కటి ఆ యొక్క ఎబ్బెకురేవులు ఆ యొక్క యాకోబు గారి చేసిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుని పాదాలు పట్టుకోవాలండి. అప్పుడు చూడండి, ఇక్కడ గెత్సెమని తోటలో మన యేసుప్రభు వారు మనకు నేర్పించింది
తెల్లవార్లు జాగార ప్రార్థన చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆ రాత్రి ఆయన సిలువ వేయబడిపోతున్నాడు. అందుకోసం అక్కడ ప్రార్థన చేసి ఆయన నేర్పించి ఉన్నాడు. చూడండి, కర్మేలు పర్వతం మీద ఏలియా గారు ప్రార్థన చేసి మనకి ప్రార్థనా విలువలు నేర్పించి ఉన్నాడు. ఇక్కడ చూడండి, సేనాయి పర్వతం మీద దైవజనుడైన మోషే ప్రార్థన చేసి ఆ యొక్క పలకలను తెచ్చుకున్నాడండి. ఇక్కడ షూషాను మైదానంలో ఒక మొద్దుకైని ప్రార్థన మనం విని ఉన్నాము. చూసారండి, ఇంతమంది ప్రార్థన. చూడండి, యాకోబు 20 సంవత్సరాల క్రితం చేసిన తప్పు కోసం భయపడి ఆ యొక్క ఎబ్బెకురెబులో ప్రార్థన తెల్లవార్లు చేసి ఉన్నాడండి. అందుకోసం ఇప్పుడు మనం ఏంటంటే నేర్చుకోవాల్సింది జాగార ప్రార్థన, అంటే తెల్లవార్లు ఆల్ నైట్ ప్రార్థన. ఇది ఎలాంటిది అని అంటే నా సమస్యలన్నీ కూడా తీర్చేది ఈ ప్రార్థన అయి ఉన్నది. ఈ యొక్క ప్రార్థన అనేది మనము పట్టు విడవని ప్రార్థన. జాగార ప్రార్థన అంటే నిద్ర, ఆహారము, ఆ యొక్క పానీయము మానేసి దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని మనం నేను ప్రార్థించి అడిగేటప్పుడు మన హృదయము ఒక పక్కన ఆకలితోనూ నీరసంతోనూ ఆ యొక్క బాధతోనూ ఈ యొక్క మనం ఏడుస్తూ ప్రార్థన చేస్తామండి. ఆ ప్రార్థనలో దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఎందుకంటే చూడండి, ఒక చంటి బిడ్డ ఉన్నాడండి. ఆ బిడ్డ ఏడుస్తూ మొరబెడుతూ ఇది నాకు కావాలి అని ఖచ్చితంగా ఏడుస్తూ ఇంకా అసలు పేచి విడవట్లేదు అనుకోండి, ఖచ్చితంగా మనం కొనిపెడతాం, ఆ బిడ్డకి అది తెచ్చి ఇస్తాం. అలాగే మన దేవుడు మన ప్రార్థన కూడా అలాంటిదై ఉన్నది. మనల్ని ఆ యొక్క దేవుడు విని ఆ ప్రార్థనకు మనకు ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. మనం దేని కోసం అయితే ప్రార్థిస్తున్నామో ఆయన పాదాలు పట్టు విడవలేని ప్రార్థన మనము చేయాలి. 32వ వచనం చదవమ్మా. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. దేవుని స్తోత్రం కలిగిన. చూసారండి, అందుకోసము తొడగూటి నరము వారు ఇశ్రాయేలు తినరటండి. ఇక్కడ చూడండి, తొడగూటి నరము అనగా ఆ యొక్క నడవటానికి కుంటితనము వచ్చింది అని అంటే గనక ఆ తొడగూటి నరము పోయింది. ఆ యొక్క మనిషి అట్టి రీతిగా తప్పు చేశాడు గనక శిక్ష అనుభవించాడండి. అలాగే అందుకోసమే కుంటితనం అక్కడ రాగలిగింది. ఈ కుంటితనము సరిచేయాలన్నా మన దేవుడే, దాన్ని కొట్టి శిక్షించాలన్నా మన దేవుడే. ప్రతిదానికి దేవుని యొక్క ఆజ్ఞలో నుంచి మనం దేని నుంచి తప్పుకోలేమండి. ప్రతి ఒక్కటి చూసారా, ఆ యొక్క ఇంతగా ప్రార్థన చేసినందుకు కనికరించి అతనికి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, శిక్షను కూడా ఇచ్చి ఉన్నాడు. అంటే తన యొక్క ఆ యొక్క తొడగూటుకుంటున్నారము అది తెగిపోయింది గనక అతడు జీవితకాలం అది కుంటుతూనే ఉన్నాడు. చూసారా, ఇలాగ మనకి ఏదైనా మనం పొరపాటు చేసామంటే దేవుని పాదాలు పట్టుకుంటే మనకు ఆశీర్వాదం వస్తుంది, కానీ శిక్ష కూడా ఉంటుందండి. ఈ శిక్ష ఎలాంటిది అంటే దేవుని ఆశీర్వాదముతో కూడిన శిక్ష గనక మనకి ఏంటంటే ప్రతిదానికి లోక శిక్షలు అనేది వేరుగా ఉంటుంది. దేవుని యొక్క అనేది దేవుడు కనికరము, ఆయన కనికరము మాత్రము ఆయుష్కాలం అంత ఉంటుంది. చూడండి, ఆయన దయ, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతూ ఉంటుంది. అలాంటి కనికరము, అలాంటి దయ నీకు నాకు ఆయన ఇచ్చేలాగా దేవుణ్ణి ప్రార్థిద్దామండి. ఇంకొక మాట చూసుకొని ముగించుకున్నాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 11వ వచనం కూడా చదవరా. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపవేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూశారు కదండి, సౌలు అంటండి ఈ యొక్క ఇతన్ని సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను. చూసారా, ఈ యొక్క సౌలు గారు మాట వినలేదనేసి ఆ యొక్క సమూయేలు అంటండి రాత్రంతయు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఇతడు నా మాట నేను అనవసరంగా ఇతన్ని అభిషేకించేనే అన్న కాడికి అతడు అనుకుంటున్నాడు. అంటే ఒక చూడండి, దేవుడు కూడా ఇలాంటి అనవసరంగా వీళ్ళని దీవించేనే అన్న మాట దేవుడు మన పక్షాన అనుకోకూడదండి. ఎందుకంటే మనం ఎప్పుడు దేవుడికి కృతజ్ఞత కలిగిన వారమై మనం జీవిద్దామండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. మీ అందరికీ నా వందనాలు.